మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శీతాకాలపు సాయంకాలం కాచుకునేటువంటి టీలు, కషాయాలు, కాన్కాషన్స్, డికాషన్స్ బోల్డ్ అని చెప్తున్నామండి. అందులో ఇదొకటి తులసి టీ. దీని టీ అంటాం కంటే కషాయం అంటే చాలా కరెక్ట్గా సరిపోతుందండి. అటు చలికాలంలో సాయంత్రం పూట కొంచెం తలా ఒక పావు కప్పు తాగినా కూడా చాలా మంచిది. చిన్న పిల్లలకు కూడా నిరభ్యంతరంగా ఇవ్వచ్చండి. బాగా 2-3 ఏళ్ల పిల్లలకు కూడా, పసిపిల్లలు ఏడాది లోపల పిల్లలు అయితే ఒక 2 స్పూన్లకి ఒక చిన్న హాఫ్ స్పూను తేనె కలిపి పట్టించేసేయచ్చు. బాగా పనిచేస్తుంది. జలుబుకి, గొంతు నొప్పి, దగ్గు వాటన్నిటికీ పనిచేస్తుంది. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోద్దాము. స్టవ్ వెలిగించి నీళ్ళు కాగే లోపల మనం ఒక పని చేద్దాం. మామూలుగా మనం ఇంట్లో ఒకళ్ళిద్దరమే ఉండి ఓ గ్లాసే పెట్టుకునేటట్టయితే ఒక 10 తులసి దళాలు, ఓ 10 మిరియాలు, ఒక ½ ఇంచి అల్లం ముక్క సరిపోతుంది. నేను 2 గ్లాసులు పెట్టాను కదా, 1 ఇంచి అల్లం. దీన్ని 4 దెబ్బలు కొడదాం. మొదట నీళ్ళు కాగుతున్నాయి కదా, అల్లం దంచాను, ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 20-30 తులసి దళాలు అనుకోండి. మన దగ్గర ఫ్రెష్ తులసి ఉంటే బాగుంటుందండి. ఈ శీతాకాలం పూజ చేసే చెట్టు నుంచి తులసి కొయ్యబోకండి. పూజకి తులసి చెట్టు విడిగా పెట్టుకోండి. ఇలాంటి కషాయాలు కాచుకునేందుకు, పిల్లలకి రసం తీసి ఇచ్చేందుకు ఇంకొక 2-3 తులసి మొక్కలు ఉండటం మంచిది. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్కలు లేకపోతే చాలా ఎమర్జెంట్గా న్యూ ఇయర్ రాబోతోంది కదా, న్యూ ఇయర్ రిజల్యూషన్గా ఒక మంచి తులసి చెట్టు తెచ్చిపెట్టుకోండి. ఇందులో జాతి, మత, కుల విచక్షణ బొత్తిగా లేదండి. పూజార్థమే కాదు, తులసి ఆరోగ్యార్థం చాలా అవసరం. ఎవరింట్లో అయినా ఉండొచ్చు, ఆనవాయితీ లేకపోయినా ఉండొచ్చు. తులసి మాత్రం తెచ్చిపెట్టుకోండి. చలికాలం కదా, కొంచెం ఏంటంటే తులసి కాస్త పాపం పడుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో. మొన్ననే కార్తీక మాసం అయింది కాబట్టి కొంచెం జనాలు పూజల నుంచి బయటకు వచ్చేస్తారు కదా, కానీ మంచుకి జలుబు చేసేస్తుంది బాగా. ఓకే, తులసి ఆకులు చూడండి. వీటిని కూడా ఒక్కసారి రోట్లో వేసి 2 దెబ్బలు కొట్టేద్దాం. ఇంతకంటే చాలా నలిగి ముద్దయిపోక్కర్లేదండి, దెబ్బ కొడితే చాలు. ఓ 20 మిరియాలు, వీటిని కూడా కొంచెం దంచేసేయండి. బరక పొడి చాలు, మరి మెత్త పొడి అక్కర్లేదు. ఎవరికైనా మిరియాలు సూట్ కావు, అల్లం సూట్ కావు అంటే కొంచెం మోతాదు తగ్గించుకోండి. ఒక్క 4-5 నిమిషాల పాటు బాగా తెల్లనివ్వండి. నీళ్లు రంగు మారుతాయి, వాసన గాల్లోకి తేలుతూ ఘాటైన వాసన వస్తుంది. చాలు. దీనికి కాంబినేషన్ ఏంటంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ బెల్లం అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో సరదాగా తాగుతామంటే దీన్ని పల్చగా చేసుకుని, ఇది డికాక్షన్ లాగా ఉంది కదా, 1 కప్పు, ½ కప్పు వేడి నీళ్ళల్లో ఇది కొంచెం పోసుకుని, ఒక నిమ్మ చెక్క, కొంచెం నిమ్మకాయ పిండుకుని బెల్లం వేసుకుని తాగొచ్చు. చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తీసుకునేటట్టయితే చిన్న మోతాదులో తీసుకోవాలి. కొద్దిగా, ఇంత ఎక్కువ తీసుకోకూడదు. చిన్న మోతాదులో తీసుకుంటే బాగుంటుంది. లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు, 1 డ్రాపు. ఎక్కువ పుల్లగా చేసుకోకూడదు, నిమ్మ వాసన రావాలంతే. బ్రహ్మాండమైన వాసన వస్తుంది. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, తులసిని దంచకూడదు లాంటి భావాల్లోకి వెళ్ళబోకండి. పూజ చేసే తులసమ్మ వేరు, మనం వైద్యానికి వాడుకునే తులసి మొక్కలు వేరేగా ఉంచుకోండి. చాలు. ఇలా తెరలు వస్తే తీసేసేయచ్చు. బెల్లం కూడా ఈ వేడి దాంట్లో వేసేస్తే కరిగిపోతుంది. వేసేద్దాము. ఒక చిన్న నిమ్మ చెక్క పిండుతున్నానండి. నిమ్మకాయలోంచి ఒక పార్టే తీసాను. ఇప్పుడు కలర్ చాలా క్లియర్గా కనపడుతుంది చూడండి. తులసాకులు, మిరియాల వల్ల ఈ రంగు వస్తుంది. అల్లం వేస్తే చిన్న లేత రంగే వస్తుంది కదా. సాయంకాలాలు ఇది ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇంత కప్పు పోసాను, కానీ ఇంత కప్పు ఇవ్వకూడదండి. చిట్టి కప్పులు ఉంటాయి కదా, అంత కప్పు తాగితేనే సరిపోతుంది. మన దగ్గర డిస్ప్లే కోసం పెట్టామంతే. ట్రై చేసి చూడండి. నేనైతే ఇంచుమించు ప్రతిరోజు తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తానండి. కొంచెం తక్కువ, ఇప్పుడు ఇంతే పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని 2 పెద్ద గ్లాసులతోటి, 2 పెద్ద కప్పులతోటి డైల్యూట్ చేసేసి మరి కొంచెం నిమ్మరసం వేసి సాధారణ టీ లాగా, తులసి వాసన, అల్లపు రుచి, కొంచెం మిరియాల గుణాలు 3 కలిసి ఉంటాయి, వాసన కూడా ఉంటుంది, సరిపోతుంది. లేదా ఇలాగే మనం కషాయం లాగా కూడా తీసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. ట్రై చేసి చూడండి.
ఇలాంటివి మహత్తరమైన ఐడియాలు బోలెడున్నాయి సుమన్ టీవీలో. ఎన్ని కావాలంటే అన్ని చేస్తాము. తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి.